ప్రకాశం జిల్లా బొడ్డువానిపాలెంలో నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ భవన్తో పాటు ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే కోటి వ్యయంతో గ్రామంలో నూతనంగా నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు అనుకున్నాం, అది చేసాం. ఇట్లా వసన 3 సిలిండర్ల గ్యాస్ అది ఇట్లాంటి ఏదైతే హామీచ్చాం అన్ని కూడా చేసుకుంటాం, ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో రోడ్లు వేసే కార్యక్రమాలు, మన రాజధాని పూర్తి చేసుకునే కార్యక్రమం, మన పోలవరం డ్యామ్ పూర్తి చేసుకునే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేయాలి. మన వాళ్ళు బీజేపీ నాయకులు అడుగుతున్నారు, సాగర కాలం వదిలినప్పుడల్లా మన ఒడివాని పాలనకి నీళ్ళు చేయాలి. ఒడివాని పాలనకే కాదు, ప్రతి గ్రామానికి నీళ్లు భరించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందుకనే పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి. కృష్ణా నీళ్లు కూడా మనందరం కట్టాలనేది ఉంది. రైతులు బాగుంటేనే సమాజం బాగుండేది. సమాజం బాగుండాలంటే రైతులందరూ కూడా సుఖశాంతులు, మంచి పంటలు పండాలి, మంచి గిట్టుబాటు రావాలి. వాళ్ళందరూ కుటుంబాల్లో సుఖశాంతులు ఉంటే వ్యవస్థ, దేశం, రాష్ట్రం అన్ని కూడా బాగుంటాయని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ నమ్మిందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఓటు ఒకటి అడిగారు, తప్పకుండా